హాయ్ అండి పెద్దవాళ్ళు, అందరూ బాగున్నారా? ఈరోజు కథలోకి వెళ్దాం. కథ పేరు అపకారికి ఉపకారం. ఒక అడవిలో ఒక తోడేలుంది. అది ఒక దుప్పిని తన ఆహారంగా చేసుకుని తింటుంది. మొత్తం అయిపోయింది కానీ పాపం లాస్ట్లో ఒక ఎముక దాని గొంతులో అడ్డుపడిపోయింది. అది లోపలికి పోవట్లేదు, మళ్ళీ బయటికి కూడా రావట్లేదు. ఆ తోడేలు ఆ ఎముక గుచ్చుకుపోవడం వల్ల చాలా బాధపడుతూ విలవిల్లాడుతూ ఉంది. దారిన పోయే పక్షులు, జంతువులు ఆ తోడేలుని చూస్తూ వెళ్తున్నాయి కానీ దానికి హెల్ప్ చేయట్లేదు. పాపం ఆ తోడేలు నోరు తెరిచి చాలామందిని అడిగింది, హెల్ప్ చేయండి, నాకు ఇరుక్కుపోయింది ఎముక అని. కానీ ఏ పక్షి, ఏ జంతువు కూడా ఆ తోడేలుకి హెల్ప్ చేయలేదు. ఎందుకో తెలుసా? అది మంచిది కాదు. తోడేలు బుద్ధి కరెక్ట్ కాదు అని ఆ పక్షులకి, జంతువులకి తెలుసు. వాళ్ళు హెల్ప్ చేస్తే వాటిని చంపుకు తింటుందని చెప్పి అవి హెల్ప్ చేయలేదు, వెళ్ళిపోయాయి. అలా కొన్ని రోజులు గడిచింది. అది పాపం అడ్డుపడిపోయి బాగా మూలుగుతూ ఉంది కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఒకరోజు ఒక కొంగ అటుగా పోతూ తోడేలుని చూసింది. ఏమైంది, ఇంత బాధపడుతున్నావు అని కొంగ అడిగింది. దానికి తోడేలు, కొంగ, నా గొంతులో ఎముక గుచ్చుకుపోయింది, నువ్వు కొంచెం తీయవా ప్లీజ్ అని అడిగింది. దానికి కొంగ జాలిపడి, సరే నేను తీస్తాను, ఏది నోరు తెరు అంది. ఆ తోడేలు నోరు తెరిచింది. కొంగ జాగ్రత్తగా ఆ ఎముకని తీసి బయటపడేసింది. తోడేలుకి చాలా రోజుల నుంచి ఉన్న బాధ తగ్గిపోయింది. అయితే కొంగ, నేను నీకు హెల్ప్ చేశాను కదా, కనీసం థ్యాంక్స్ చెప్పవేంటి అని అడిగింది ఆ తోడేలుని. దానికి తోడేలు చెప్పింది, చాలే, నువ్వు నాకు హెల్ప్ చేసావు సరే, నేను నిన్ను చంపకుండా మింగకుండా ఊరుకున్నాను, సంతోషించు, పో అని చెప్పింది. దానికి కొంగ, అనవసరంగా నీలాంటి దానికి హెల్ప్ చేశానే అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకోవాలి? అపకారం చేసే మనుషులకి చేసే సాయం కూడా వ్యర్థమే. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.